కొంతమంది ఉన్నారండి. అది ఒక మేనల్లుడు ఉన్నాడండి. ఆ మేనల్లుడు ఇప్పుడు వారి యొక్క అనుభవాలు పంచుకుంటారండి. మీరు సభకు నమస్కారం. ఈరోజు గద్దె వెంకటేశ్వర గారి సంతాప సభ జరుపుకోవడం చాలా విచారకరం. వారు నాకు చిన్న మేనమామ గారు అవుతారు. ఇంకా 4 మేనమామలు ఉండే. అంతేకాకుండా నాకు కాలేజ్ మేట్ కూడా, రూమ్మేట్ కూడా, ఇద్దరం కలిసి పదాడులో. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన పీయూసీలో ఉన్నారు. ఆ తర్వాత నేను ఆయన డిగ్రీలోకి వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ రావడం జరిగింది. అట్లా మా ఇద్దరికి, అంతేకాకుండా ఒకే ఊరు, ఇంటి పక్క ఇళ్ళే కావడం, చిన్నప్పటి నుంచి కూడా చాలా సన్నిహితంగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కాలేజీలో కూడా ఇద్దరం కలిసే చదువుకోవడం జరిగింది కాలేజ్ మేట్గా. తర్వాత ఆయన కల్చరల్ సెక్రటరీగా కాలేజీలో చేయడం జరిగింది. అప్పట్లోనే డ్రామాలు అవి బాగా వేస్తుండేవాడు కాలేజీలో. అవి వేస్తుంటే ఆ శ్రీరామరావు వెంకటేశ్వర గారు లెక్చరర్ గారు ఆయన వేస్తున్నది చెప్పేసి నేను ఆయన మేధావులు చేపట్టి నన్ను కూడా అందులోకి దింపడం జరిగింది. అట్లా ఆయన చాలా ఫేమస్గా ఉండే కాలేజీ. కల్చరల్ సెక్రటరీగా చాలా డ్రామాలు చేసేవాడు. ఆయనకి యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సినిమాల్లో కూడా వెళ్ళాలనేది కోరిక బాగా ఉంది. అట్లా ఆయన చాలా హైఫై జీవితం గడిపింది. ఆయన మన మధ్య లేకుండా నిజంగా విచారకరం. వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ థ్యాంక్ యూ.